ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అక్కడ 159 ఉంది, ఇక్కడ 160 రూపాయలు ఉంది. కందిపప్పు, మీరు కందిపప్పు అంటారా? మీ దగ్గర ఏమంటారు? మా దగ్గర కందిపప్పు అంటాం. కందిపప్పే కదా, కంది బేడలు, కందిబేళ్ళు అంతేనా? కందిబేళ్ళు కేజీ 155 రూపాయలు అన్నారు. 155 అన్నారు నేను అడిగితే. బెంగళూరులో 120, అనంతపూర్లో. ఎక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయండి? చక్కెర, లూజ్ చక్కెర, ప్యాకెట్లో కాదు, లూజ్ చక్కెర కేజీ 42 రూపాయలు బెంగళూరులో. ఇక్కడ 41 ఉంది. అనంతపురంలో కూడా వచ్చి అడిగాను, ఇక్కడ 41 రూపాయి ఉంది. ఎవరు బాతున్నారు ఇప్పుడు? ఎవరు బాతున్నారు? అంతా అక్కడ ఇక్కడ ఒకటే రేట్లు కనపడుతున్నాయిగా, ఒక 10 రూపాయి, పావలా రూపాయి అటు ఇటుగా. మరి నీ కొట్లో తగ్గించి అమ్మాలిగా బెంగళూరులో తగ్గించి అమ్మాలి కదా, ఎందుకు అమ్మట్లా? అనంతపురంలో ఏ రేటు ఉంటావు, రూపాయి అటు ఇటుగా అదే రేటు ఎందుకు అమ్ముతున్నావు? అంటే ఇక్కడికి వచ్చి జగన్ మీద విషం చిమ్మే కార్యక్రమం. బాదుడే అని చెప్పని, ఎచ్చాల రేట్లు పెరిగినాయి అని, అది పెరిగింది ఇది పెరిగిందని. ఎచ్చాల రేట్లన్నీ అయ్యే కదా. రండి వెళ్దాం. మీరు అనకండి ఎవరన్నా. నాని వెళ్ళిపోయాక నాని చెప్పిన అబద్ధాలని ఎవరన్నా తెలుగుదేశం అని మాట్లాడితే వెంటనే బెంగళూరు బస్సు ఎక్కించి తీసుకెళ్లి బెంగళూరులో ఒకసారి చూపించండి ఒకసారి. తప్పుడు మాటలు, విషపు ప్రచారం, అంటే వేరే ఏమీ చెప్పలేక అన్న మూసేస్తున్నాను. అయిపోయింది ఇవన్నీ. ఇంకా మూసేయమని చెప్పేసి ఆదేశం వచ్చింది కాబట్టి మీరొక్కసారి ఆలోచన చేయండి. 2014 నుంచి 19 దాకా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు కొడుకు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొడతమే కాకుండా ఆ రోజు ఏమీ చేయలేని పనులు ఇవాళ చేస్తానని చెప్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాధికారత, న్యాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇవ్వటమే కాకుండా పేద మధ్యతరగతి వర్గాలకి ఏ రకంగా అండగా ఉంటున్నాడో మీరందరూ ఒక్కసారి చూస్తున్నారు. ఇవాళ తను నమ్మేది ఒకటే, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ పేద మధ్యతరగతి వర్గాల్లో ఉన్న పేదరికం పోయేది కాదు. జగన్ వచ్చినా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా, కిరణ్ కుమార్ రెడ్డి పోయి చంద్రబాబు వచ్చినా, ఎవరు వచ్చినా ఈ పేదరికం పోయేది కాదు. కేవలం పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లో ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మాడు. కాబట్టి ఇవాళ చదువు మీద 70,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ పేదరికం పోగొట్టాకి ఆయన పునాదులు వేస్తున్నాడు. కాబట్టి దాన్ని ఒకసారి గుర్తుంచుకుని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. అనంతాన్ని కూడా బలపరచండి. ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి. మీకున్నటువంటి 2 ఓట్లను, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, మీ ఇంట్లో మంచి జరిగితే, మీకు మేలు జరిగితే మాత్రమే మీ 2 ఓట్లని ఫ్యాన్ గుర్తుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, జై అనంతన్న, జై జగన్.